కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో అన్నదాతలకు రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంది సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ నీమా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ పంటలు యూరియా వినియోగం తగ్గించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి జీవ ఎరువులను వాడడం, సేంద్రియ పద్ధతులపై రైతులకు వివరించారు. డాక్టర్ నీమా మాట్లాడుతూ పంటల మార్పిడి వల్ల జరిగే మేలు, నీటిని ఆదా చేయడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చించారు. కేవీకే తునికి సైంటిస్ట్ డాక్టర్ రవికుమార్ ఎరువుల సమతుల్య వినియోగంపై క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పశు వైద్యాధికారి ప్రియాంక, హార్టికల్చర్ సిబ్బంది కీర్తన, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేతాకుమారి, ఏఈఓ రాజశేఖర్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. మేతకు తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6, 7 వరకు అలా వేసుకోవాలి. బయటకు తీసుకెళ్ళి ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఈ ఎండపుట్ట మాత్రము షెడ్లనే కట్టుకోవడం మంచిది పశువులని. ఎందుకంటే రోజు వాతావరణం టెంపరేచర్ బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి మనకి ఎట్లయినా వరి దెబ్బ తగ్గుతుందో పశువులకు కూడా అట్లనే వరి కాబట్టి ముఖ్యంగా ఈ మే నెలలో పశువులను మాత్రము పొద్దున సాయంత్రం తీసుకొని మధ్యలో చెట్టు కూడా పైన మనము తాటి కొమ్మలను కానీ గడ్డి కానీ కప్పుకొని వాటి మీద వాటర్ చెట్టు ఏ పదార్థమైనా మీ పెద్ద మనుషులైనా అప్పుడు ఎందుకు ఆకులు అలంలో ఎందుకు తీసుకునే దాంట్లో భూమి నుంచి మనం తీసుకుంటున్నాం, దానికి మనం ఏదైనా ఇస్తేనే మళ్ళీ దాన్ని పంట ఇస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచో అవన్నీ పెసర మినుము జనుము అవన్నీ వేసుకుంటాం. సరే ఉన్నదాన్నైనా యూటిలైజ్ చేసుకున్నాం. ఆ గడ్డిని కూడా దాంట్లోనే కలిపేయండి, తగలబెట్టద్దు దయచేసి. మేము ఎంతమంది మీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చెప్తున్నాం అర్థం చేసుకొని గడ్డిని తగలబెట్టడం చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏమేమి అని ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. ఇప్పుడు చెప్తే టైం లేదు కాబట్టి నష్టం ఉందనేది అయితే అందరికీ తెలుసు. అందరు చెప్తారు, సైంటిస్టులు అయినా పెద్ద దాని మీద రకరకాల పరిశోధన తర్వాతే చెప్తాము. భూమికి గడ్డిని వరి గడ్డిని తగలబెట్టకుండా మీకు ఉన్న ఎకరం ఉంటే ఒక 2 మళ్ళీ సరే వానకాలం అంటే టైం లేదు, మీకు యాసంగికి వెంటనే మళ్ళీ వేస్తున్నాం ఒరేలాగా అవుతుంది. ఇప్పుడు అయితే 2 నెలలు టైం ఉంటుంది కాబట్టి ఆ గడ్డిని మీరు కప్పించి యోలో అటు తీసుకోకంటే బర్రెలు మేనియండి. ఆ బర్రెలు అన్ననే మేసే కొంచెం పేరు పెడితే, లేకుంటే దాంట్లోనే దొక్కేయండి. తెక్కి నీళ్ళు వారబెట్టి కచ్చకపచ్చ కేజీలు కొట్టిన టైం ఇవ్వండి. 500 గంటకు ఒక 500 డీజిల్ పోయినా ఇంటి ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు ఉన్న ఎకరా అయినా